చేస్తున్నాను నిరుద్యోగుల తరఫున ప్రభుత్వ వైఫల్యాలని ఎండగట్టడానికి వాడు చేసినటువంటి దాష్టికం ఆఖరికి భారతదేశ వ్యాప్తంగా నిర్వహించాల్సినటువంటి నీటి పరీక్షను కూడా నిర్వహించలేనటువంటి అసమర్థ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. ఆయనగా చేసినటువంటి నిరసన ప్రదర్శనలో అక్రమంగా అన్యాయంగా ప్రజాస్వామ్య విరుద్ధంగా మన జాతీయ నాయకుల్ని అరెస్ట్ చేసినటువంటి విధానానికి నిరసనగా ఈనాడు ఖమ్మం కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి ధర్నా భవిష్యత్తులో నిరుద్యోగుల పట్ల ఇంత అమానుషంగా ప్రవర్తించేటటువంటి కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తా ఉంది. గతంలో మీరు చూశారు, ఈ రాష్ట్రంలో కూడా వ్యాపారం లీకులు చేసి తద్వారా విద్యార్థి లోకాన్ని నిరుద్యోగుల్ని నిరుత్సాహపరిచినటువంటి ప్రభుత్వానికి ఏ గతి పట్టిందో భవిష్యత్తులో మోడీ గారి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఇన్ని లక్షల మంది జీవితాలతో జరగాటమాడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇంతమంది జీవితాలతో ఆటలాడుకుంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం, ఇంతమంది యువకుల యొక్క ఆత్మహత్యలకి పాల్పడేటటువంటి అవకాశం కల్పించినటువంటి కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో ఇటువంటి తప్పిదానికి మూలమైనటువంటి మంత్రివర్గాన్ని భద్రం చేయమని చెప్పి భారతదేశ ప్రజానీకం కోరుకుంటుంటే నిమ్మకి నీరెత్తినట్టుగా దేశ ప్రధాని గత 6 నెలలుగా నోరెత్తకుండా ఈ రోజుకి సరైనటువంటి సమాధానం చెప్పకుండా పార్లమెంటు సమావేశాల్లో దీని మీద ఖచ్చితమైనటువంటి నిర్ణయం చేసి ఆయా మంత్రిని భద్రం చేసి ఆ ఆత్మహత్యలు చేసుకున్నటువంటి కుటుంబాలకు సహాయం చేసి ఆ యొక్క నీట్ ఎగ్జామ్ లో నష్టపోయినటువంటి నిరుద్యోగ యువకుడికి సహాయం చేసేటటువంటి పథకాలని రూపొందించేదాకా ఈ యొక్క తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఉద్యమిస్తుంది. అదేవిధంగా మా నాయకుడిని అరెస్ట్ చేసినటువంటి నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా ఈ రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మోడీ గారు ఇప్పుడైనా ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేసుకునే దానికి అసమర్థ పాలనని పక్కన పెట్టి మీ యొక్క అసమర్థత వల్ల జరిగినటువంటి అరిష్టాన్ని మీరు అరికట్టడానికి ప్రయత్నం చేయకుండా ప్రతిపక్షాలు నోరు నొక్కి వాళ్ళని ఇబ్బంది పెట్టి బలవంతంగా కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసినంత మాత్రాన మీ దాష్టికం ముట్టిగానే పోదు. దయచేసి భవిష్యత్తులో కూడా ఇటువంటి కార్యక్రమాలు జరగకుండా ఆ యొక్క నిరుద్యోగుల యొక్క డిమాండ్ ని మీరు పరిశీలించి దాన్ని అంగీకరిస్తే తప్ప ఈ యొక్క యువత మీ మీద పగ తీర్చుకోవటం ఖాయం. మీ యొక్క ప్రభుత్వ పతనానికి